అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరల్లో భారీ ఒడిదొడుకులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000 ఉండగా ఇవాళ మళ్లీ 1,50,000 రూపాయలు దాటింది. అమెరికా జాబ్ డేటా డాలర్ విలువ పడిపోవడంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, దీనిగా బంగారం ధరలని ఎక్స్పెక్ట్ చేయడం ఇప్పుడు ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే రోజుకో రకమైన టర్న్ తీసుకుంటా ఉన్నాయి. మొన్నటి వరకు సామాన్యుడికి ఇచ్చేరు వచ్చాయి, ప్రతి ధరలు మళ్ళీ పతనం అవుతాయి, సామాన్యులకు కొంత చేరువ అవుతాయనే ఆశల మీద ఆవిరైంది. ఎందుకంటే నిన్న యుఎస్ జాబ్ డేటా ఏదైతే ఉందో అది అంచనాల కంటే భిన్నంగా రావడము, అట్లాగే డాలర్ కొంచెము డాలర్ మళ్ళా స్ట్రెంథన్ కాకుండా మళ్ళీ వీక్ అవడము, ఈ కారణాలన్నీ మరోవైపు వారు అయితే ఏదైతే స్థిరపడింది అయితే కొంత లిక్విడిటీ ప్రమాదాలు తగ్గాయనే అంచనాలతో మళ్ళీ పసిడి ధరలు ఎగుతాయి. అయితే కొనుగోలు మొన్నటి వరకు ఇంకా తగ్గుతాయని చెప్పేసి సామాన్య కొనుగోలుదారులు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. అట్లాగే తమ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తెగనమ్మారు. అయితే పసిడి ఇప్పుడు మళ్ళా యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. మళ్ళీ ఆర్థిక వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తాయి, యుద్ధ అనిశ్చితి తొలగింది, సో మళ్ళీ పూర్వ స్థితికి రాబోతాయా, లిక్విడిటీ ఇష్యూస్ ఎంతవరకు మేజర్ అబ్స్టాకిల్ అవుతాయి అనే అంశాలన్నీ కీలకంగా మారాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ లాస్ట్ మీటింగ్ మినిట్స్ అనేది ఈ నెల 8వ తారీఖు రాబోతా ఉంది. ఆ డేటా కొంత పసిడి ధరలకి నెక్స్ట్ దిశా నిర్దేశం చేస్తుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. నిన్న చూసుకుంటే బంగారం ధరలు ఏకంగా ఒక్కరోజే 4,000 రూపాయలు ఎగిశాయి. అట్లాగే వెండి 2,50,000 దాటింది, 1,50,000 పసిడి దాటింది. అయితే ఈ రోజు చూసుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గింది బంగారం, 200 రూపాయలు 10 గ్రాములు తగ్గింది. అయితే నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు నామమాత్రమే అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి పసిడి ధరలు? ఇదే ఒడిదుడుకులు కంటిన్యూ అవుతాయా, లేకపోతే మళ్ళా ఆల్ టైమ్ హైలకి దిశగా వెళ్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రోజుకో రకంగా బిహేవ్ చేస్తున్నాయి, ట్రెండ్లు మారుతోంది, యూటర్న్ తీసుకుంటోంది. అట్లాగే సామాన్యుడికి చేరువవుతుంది అనుకున్న పసిడి మళ్ళీ సంపన్నుడి దిశగా వెళ్తుందా, బడా ఇన్వెస్టర్ల దిశగా వెళ్తుందా అనే అంశాలు ఉత్కంఠ రేస్తున్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.